కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. అమ్మా, నీ మనసులో ఏముందో కనీసం నాకైనా చెప్పు. అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? యమునా, నీకన్నీ పూసగుచ్చినట్టు చెప్పాలి. చూచాయిగా చెప్తే అర్థం కాదు. అరటి పండు ఓలిచి నోట్లో పెట్టాలి. నాకు తెలుసమ్మా, మన దిగు కోలుకున్నాడు. ఆ కీర్తి ఎవరికి దక్కాలన్న ప్రస్తావన వచ్చినప్పుడు నీ మొహం వాడిపోయింది. నువ్వు ఇక్కడికొచ్చావు. వెంటనే పూజా కార్యక్రమం గురించి మాట్లాడావు. బొబ్బట్ల నైవేద్యం చేయాలన్నావు. కానీ నాకు తెలుసమ్మా, నువ్వు కేవలం సకుకి పని అప్పగించాలన్న ఉద్దేశంతో బొబ్బట్లు చేయమనలేదు. కాదు, కానే కాదు యమునా, ఇది బాబాగారి ఆదేశం. ఈ ప్రణాళిక మొత్తం బాబాగారిదే. మనం ఇందులో తలదూర్చకూడదు. మరిది గారు, నేను మీకొక ముఖ్యమైన బాధ్యతను అప్పగించాను. దాన్ని నెరవేర్చారా లేదా? ఆశ్రమానికి వెళ్ళారా? అవును, వెళ్లకుండా ఎలా ఉంటాను? వదిన గారు, బాబాగారు తన శిష్య బృందంతో టంచనుగా వచ్చేస్తానని చెప్పారు. పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్వయంగా పర్యవేక్షించాను. అయితే వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి నిద్రపోండి. ఉదయం త్వరగా లేవాలి కదా. వెళ్ళండి. ఆశ్రమానికి వెళ్ళొచ్చేసరికి నా నిద్రమతంతా వదిలిపోయింది వదిన. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందో అని ఆరాటంగా ఉంది. ఏంటమ్మా, బాబాయ్ చెప్తుంటే నువ్వు తన్ని చెప్పనివ్వలేదు? అరే, తొందరపడతావెందుకు? ఇంకొంచెం సేపే కదా. ప్రత్యక్షంగా నీ కళ్ళతో చూసి ఆనందించు. పదేమున, ఆలస్యమైంది, వెళ్ళి పడుకుందాం. కాసేపట్లో తెల్లారుతుంది. మనందరం ముస్తాబై వెళ్ళాలి కదా. పద. అయ్యో దేవుడా, ఏమిటి సకు, ఈ బొబ్బట్లన్నీ నువ్వే చేసావా? అరే, రాత్రంతా నువ్వు బొబ్బట్లు చేస్తూ కూర్చున్నావా? మరి వత్సలేది? వచ్చలి పిన్నా, చా, తానెందుకు శ్రమ పడుతుంది? హాయిగా వెళ్ళి పాడుకొని ఉంటుంది. సక్కు, ఇక చాలు. మిగతా బొబ్బట్లని యమున, వత్సల కాలుస్తారు. అయ్యో అత్తయ్య గారు, పని పూర్తిగా వచ్చింది. నైవేద్యం తయారు చేసే భాగ్యం నాకు దక్కింది. నేను ఆనందంగా పని పూర్తి చేశాను. నాకెంతో తృప్తిగా ఉంది. నిన్ను మెచ్చుకోవాలనిపిస్తోంది. చూడు సక్కు, తెల్లవారిపోయింది చూడు. పూజ నువ్వే చెయ్యాలి, గుర్తుంది కదా. లేమ్మా, వెళ్ళి స్నానం చెయ్యి. చక్కగా ముస్తాబాబు. పూజకి ఊరు ప్రజలందరూ వస్తారు, గుర్తుంది కదా. అరే, ఏమిటి, ఏమైంది? ఏం లేదు, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్ళు పట్టేశాయి. అందుకే లేచేటప్పుడు ఇబ్బంది పడ్డాను. నేను వెళ్ళి త్వరగా తయారవుతాను. చేయబోయే పూజను తలుచుకుంటూ నేను రాత్రంతా నిద్రపోలేదు. అయినా కూడా ఉత్సాహంగానే ఉన్నాను. ఓ, వెళ్ళి తయారవుతాను.
మొత్తం ఊరి ప్రజలందరికీ కావలసిన బొబ్బట్లని ఇదొక్కరితే చేసింది. ఏదైనా చేస్తుంది, మంత్రగత్త కదా. ఇది మాంత్రికురాలు. లేదంటే రాత్రంతా మేల్కొని ఇన్ని బొబ్బట్లు చేయటం సాధ్యమా? మంత్రం వేస్తే అన్ని సిద్ధమైపోయి ఉంటాయి. అరే ఏంటిది? ఇంత చిన్న ఆసనం ఏంటి? నేల మీద పూజ చేస్తారా? నేల బారిన చేస్తే బాగుంటుందా? ఎవరికి పూజ చేస్తున్నారో గ్రామ ప్రజలందరికీ కనిపించాలిగా. ఇక్కడ మీరు ఒక పెద్ద వేదిక నిర్మించండి. అప్పుడు మొత్తం అందరికీ కనిపిస్తుంది. పూజ చెయ్యబోయేది సకు జంగ్రోబాకి పూజ చేసిందని మొత్తం అందరికీ తెలియాలి. మీరంతా బాగా గుర్తుంచుకోండి, జంగ్రోబా గారి పూజా కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగకూడదు. సరే బాబా గారు, ఆ సక్కు ఊరుకోదు, ఏదో ఒకటి చేస్తుంది. బాబాగారు, ఈసారి మేము వెనక ముందు ఆలోచించాం. తన ప్రాణాలు తీస్తాం. అరే బాజాబా, శాంతించు. నీ ఆవేశం నాకు అర్థమవుతోంది, కానీ ఇప్పుడు మనం తొందరపడడం మంచిది కాదు. అర్థమైందా? బాబా గారు, బజాబాని, సూరయ్యని, ఇంకొంతమందిని మనం సిద్ధం చేద్దాం. అలా అంటావా? సరే చూడు బాజా, ఈ చెట్టు వెనకాల నీ మనుషుల్ని చేతిలో రాళ్లతో నిలబడమను. సక్కు అతి తెలివి ప్రదర్శించి రభస చేసిందంటే తక్షణమే సక్కు మీద రాళ్ల వర్షం కురవాలి. అర్థమైందా? బజాబా, అర్థమైందా? ఒక్కొక్కరు ఒక్కో రాయి విసిరాలి, వరుస పెట్టి రాళ్లు పడాలి, ఆపకుండా రాళ్ల వర్షం కురవాలి సక్కు మీద. నిశ్చింతగా ఉండండి, రాళ్ళు సిద్ధం చేస్తాను. బాబాగారు దీవించండి. మా బాజాబా అన్న గురు చూసి రాళ్ళు విసరడంలో సిద్ధహస్తుడు. ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. తొందరపడి విసరకండి. నేను మీకు సంకేతం ఇచ్చిన తర్వాత విసరండి, సరేనా? అర్థమైంది బాబాగారు. సకుబాయ్, నీ చేతుల మీదుగా గురు జింగ్రోబా గారికి పూజ జరగబోతుంది. జరిగి తీరుతుంది. సకు, ఏంటి నువ్వు అక్కడ నిలబడిపోయావు? లోపలికి రా.